హాయ్ గాయ్స్, ఒక్కసారి ఆలోచించండి. మంచుతో కప్పబడిన ఒక ప్రమాదకరమైన పర్వత ప్రాంతం, చుట్టూ ఎవరూ లేరు, భారీ చలి. అలాంటి పరిస్థితుల్లో 9 మంది అనుభవమైన హైకర్లు ఒక యాత్రకు బయలుదేరారు. వారికి ఇది సాధారణమైన ట్రెక్కింగ్ మాత్రమే అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత వారి టెంట్ మాత్రమే కనిపించింది. అది కూడా లోపల నుంచి ఏదో కత్తిరించిన స్థితిలో. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎందుకు వారు టెంట్ వదిలి బయటకు పరిగెత్తారు? ఎందుకు ఆ 9 మందిలో ఒక్కరు కూడా తిరిగి రాలేదు ఇప్పటికీ? ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరియు ఇప్పటికీ పరిష్కారం కాని ఒక మిస్టరీగా ఒకటి. ఇదే ద డయోటివ్ పాస్ మిస్టరీ. చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. అండ్ ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 1959లో 9 మంది యువ హైకర్లు ఒక పర్వత యాత్రకు బయలుదేరారు. ఈ బృందానికి నాయకుడు ఈగర్ డయోటివ్. వీళ్ళందరికీ పర్వతాల్లో ప్రయాణించిన అనుభవం ఉంది. అందుకే ఈ యాత్ర కూడా సాఫీగా పూర్తవుతుందని అందరూ అనుకున్నారు. మొదట్లో కొన్ని రోజులు అన్నీ బాగానే జరిగాయి. వాళ్ళు మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ప్రయాణిస్తూ తమ గమ్యస్థానం వైపు వెళ్తూ ఉన్నారు. కానీ ఒక్క రోజు నుంచి వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదు. మొదట్లో వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారేమో అనుకున్నారు. కానీ రోజులు గడిచిపోయాయి, అయినా వాళ్ళ గురించి ఎలాంటి సమాచారం రాలేదు. దాంతో శోధన బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని రోజుల తర్వాత వారి టెంట్ కనిపించింది. కానీ అక్కడ కనిపించిన విషయం అందరినీ షాక్ గురి చేసింది. టెంట్ ఖాళీగా ఉంది, వాళ్ళ సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం లేరు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే టెంట్ లోపల నుంచి కత్తిరించబడింది. అంటే వాళ్ళు చాలా భయపడి హడావిడిగా బయటకు వచ్చినట్లు కనిపించింది. మంచులో కొన్ని అడుగులు ముద్రలు కనిపించాయి. ఆ ముద్రలు అడవి వైపు వెళ్తూ ఉన్నాయి. కానీ అంత చలిలో ఎందుకు వాళ్ళు టెంట్ వదిలి వెళ్తారు? ఈ ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేదు. తర్వాత ఆ 9 మందిలో కొందరి మృతదేహాలు కనిపించాయి, మరికొందరు కొంత దూరంలో కనిపించారు. ఈ కేసును ఎంత ఎక్కువగా పరిశీలించారో అంత ఎక్కువగా ప్రశ్నలు పెరిగాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? మంచు చర్యలు విరుగుపడ్డాయా? ఏదైనా రహస్య ప్రయోగం జరిగిందా, లేక ఇంకేదైనా కారణం? ఇప్పటికీ ఆ రాత్రి నిజంగా ఏం జరిగిందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే ద డయోటివ్ పాస్ మిస్టరీ ప్రపంచంలోనే గొప్ప మిస్టరీగా ఒకటిగా నిలిచిపోయింది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆ రాత్రి అక్కడ ఏం జరిగి ఉండిండొచ్చు? మీ థియరీని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం మన గ్యాన్వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ఉంటాం. బాయ్.